యేసుని తప్ప ఇంకెవరు నమ్మర్రా. కానీ మేము అలా కాదు, తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అంటారా మేము? అది కాదన్నా, తల్లిదండ్రులు నేను నీవు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు దేవుని దగ్గరకు పోవాలి. ఆ దేవుడు దేవుడి దగ్గర ఏ దేవుడి దగ్గరికి వెళ్తారా? ఎంతమంది వెళ్ళారు సార్? అందరి ఎవరు పరిశుద్ధంగా ఉంటారా? మీ నాన్న వెళ్ళాడా? మీ నాన్న వెళ్ళాడా దేవుడి దగ్గరికి? వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ నాన్న వెళ్ళాడా దేవుడి దగ్గరికి? వెళ్ళలేదు. ఇప్పుడు నాకు అది మీ అమ్మ వెళ్ళిందా వెళ్ళలేదా దేవుడి దగ్గరికి? అది కాదు సార్, నాన్న నీకు అర్థమవుతుందా నా మాట? ఒరే ఆయన, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తారన్నావు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తారో అది తర్వాత సంగతి. లేదా అది కాదు సార్, వాని క్రియలు చొప్పున దేవుడి దగ్గరికి పోవాలి. అవును అవును, వాళ్ళ క్రియల చొప్పున వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఇక ఎందుకు నమ్ముకోవాలి మేము? ఇప్పుడు నేను చేసాను, నా క్రియల చొప్పున నేను వెళ్తాను అబ్బాయి, నువ్వు ఎందుకు నమ్ముకోవాలి యేసుని? నమ్మమన్నారా? అది కాదు, నిన్ను ఎవరైనా నమ్మని చెప్తారు. ఎందుకు ప్రసారం ఎందుకు చేస్తున్నారా? తొక్కలో ప్రసారం ఎందుకు చేస్తున్నారా మీరు? ప్రసారాలు ఎందుకు చేస్తున్నారు మీరు? మత కలహాలు ఎందుకు తీసుకొస్తున్నారు? మత ప్రసారం ఎందుకు చేస్తున్నారు మీరు? మీరే చేస్తారు మాట. ఎవరు ఏం చేస్తామా? నా కొడక ఎక్కడైనా సరే మా వాళ్ళు ఎవరైనా ప్రసారం చేస్తున్నారో చూడు, మీ వాళ్ళు ప్రసారం చేస్తున్నారని చెప్పి నీకు 100 వీడియోలు చూపిస్తా. పెట్రోల్ పోసి తగ్గ కొడకలారా మిమ్మల్ని. అది కాదండి, మేమరా యేసు నిజదేవుడు అన్నావు కదరా, యేసు అంటున్నారు కదా మీరు. అవును. అయితే ఒక పని చేద్దామా, మన బోర్డర్లో ఇది ఇండియన్ బోర్డర్లోను, కాశ్మీర్లోను, తర్వాత పాకిస్తాన్లోను చాలా మంది సైనికులు ఉన్నారు. వీళ్ళందరూ ఎంత మందం. యేసు లోకరక్షకుడు కదా, ఇక రక్షకుడు ఇప్పుడు ఇక వీళ్ళతో పని లేదు మనకి. జీతాలు ఇవ్వడం వేస్ట్ బొక్క. పోలీసులు ఉన్నారు, పోలీసులు కూడా ఉద్యోగం మానేమందాము, వాళ్ళ కూడా జీతాలు బొక్క. ఎందుకు? లోకరక్షకుడు మీ యేసు ఉన్నాడుగా, చూసేస్తాడు. ఇంకోటి ఈ మధ్య విను ఎవరంటే ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్ అని ఒకడు వచ్చాడు. ఆడు వచ్చిన తర్వాత ఆ హైదరాబాదు తెలుగు రాష్ట్రాల రెండిట్లలో కూడా హాస్పిటల్ ముగిస్తాడు. మరి హాస్పిటల్ అన్ని ముగిస్తాడు. వీడు వచ్చిన తర్వాత బెల్లంకొండ సురేష్ ప్రవీణ్ వచ్చిన తర్వాత వచ్చాక, ఎందుకంటే వాడు స్వస్థలు చేస్తాడు. కుంటి దెయ్యమా, గుడ్డి దెయ్యమా, వచ్చేయి పారిపో అనగానే పారిపోతున్నాయి. ఇలా రోగాలు వెళ్ళిపోతున్నాయి. దాంట్లో శక్తి ఉంటే ఉండాలి కదా, శక్తి లేనందుకు పోతాయి. అంతే. ఇప్పుడు అందుకే ప్రవీణ్ వచ్చిన తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ వచ్చాక ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ కొన్ని హాస్పిటల్ మంచి మల్టీప్లెక్స్ హాస్పిటల్ అన్ని కూడా తీసేశారా? మూసేశాడు. మొత్తం చాలా హాస్పిటల్ అసలు ఏమి కనబడట్లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా హాస్పిటల్ ఏమి ప్రవీణ్ పేరు చెప్తున్నా, ఎవరు చెప్పినా కూడా బెల్లంపల్లి ప్రవీణ్ అన్ని తగ్గిపోతాయి రోగాలని చెప్పి అంటున్నాడు. అలాగే నేనేమంటానంటే ఇప్పుడు సైనికులు చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వచ్చేమందాం. బార్డర్లో ఏం వదిలేసేయండి, ఎందుకు మీకు ఉద్యోగాలు బొక్క, డబ్బులు బొక్క, మీరు వచ్చేయండి, ఇళ్లలో కూర్చొని శుభ్రంగా ఆయన ఉద్యోగాలు చేసుకోండి చెప్దాం. సరేనా? చెప్తే లోకరక్షకుడు వేసుకున్నారు కదా, వేసి కాపాడతారు లోకాలని. ఆల్రెడీ అప్పుడే వచ్చి మనల్ని పాపం నుండి విడుదల చేసి తన రక్తం ద్వారా శుద్ధి చేసాడు, అయిపోయింది. మళ్ళీ ఒకసారి తీర్పు వస్తాడు ఒక్కసారి చెప్తే కూడా వినప్పుడు తీర్పు వస్తాడు. టైం ఉంది దగ్గరికి, అది ఎప్పుడు అసలు దగ్గరకు భూమి మీద మత్తయి వార్తలో ఉంటది. భూమి మీద ఒకరికొరికి ప్రేమ లేకుండా, తర్వాత యుద్ధాలు జరుగుతున్నప్పుడు, భూకంపాలు జరుగుతున్నప్పుడు, ఎన్ని రాకడ కరువులు వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు వస్తాడు. అవును. నువ్వు ఇజ్రాయేల్ గురువా? నువ్వు గురువా? గొర్రె అంటే నాకు అర్థం, నా పేరు మనిషినే. మరి మీ యేసు తప్పిపోయిన ఇజ్రాయేల్ గొర్రె వద్దకు వచ్చి తిని కానీ మీకు ఎవరి వరకు నేను పంపబడలేదని చెప్పి అన్నాడు కదరా. మానవుల కోసం వచ్చాను అంటాడు. తప్పిపోయిన ఇజ్రాయేల్ వరకు వచ్చాను, నన్ను ఎవరు పంపబడలేదని చెప్పి రాశాడు అబ్బాయి. నువ్వేంటి ఉద్యోగం, నువ్వేం చేస్తావు? నా వ్యవసాయదారుని. నేను గొర్రెలకి తోలు తీస్తా ఉంటాను అబ్బాయి. గొర్రెలకి తోలు తీసి కటిక షాప్ పెట్టావా? కటిక షాప్ కాదు, మటన్ షాప్. అది బిర్యానీ సెంటర్ మాది. గొర్రెకి తోలు తీస్తా ఉంటాను. రోజుకి 5 గొర్రెలు దొరుకుతాయి మాకు. ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది గొర్రెలు. అయితే ఆ గొర్రెలకి తోలు తీసేసి
రాగానే నీ పొట్టు మూసేసుకోవాలా ముక్కలు ముక్కలుగా నరికేసి బాగా మంచి నూనెలో వేపించి ఎర్రగా వేపించి ఉప్పు మసాలా వేసి గొర్రెల బిర్యానీ వండుతా నేను. అవునా? గొర్రెల బిర్యానీ చాలా ఇష్టం. నేను ఎప్పుడు గొర్రెల బిర్యానీ వండుతుంటా నేను. అవునా? మంచిగా వ్యాపారం ఎక్కువగానే వ్యాపారం. ఒకటి తీర్పు రోజు మాత్రం నీకు మాత్రం బిర్యానీ ఉంటది. అప్పుడు అలాగనుకుంటే మరి పాస్టర్ ఉన్నారు కదా, ఎవరో సతీష్ కుమార్ ఉన్నారు కదా, ఆడికి కూడా ఉంటదేమో కదా. ఉంటది. ఎవడు దాంట్లో ఇప్పుడు నీకు నీ పేరేమో అన్నా నీ పేరేమి? మల్లెడుగు. మల్ల శివు. అవన్నీ ఊర్ల పేరు ఏం చెప్తాను. బాబు నా పేరు మల్లి, మా ఇంటి పేరు అడుగు, మల్లి అడుగు. అట అబద్ధాలు ఎందుకు మన నిజంగా మాట్లాడు. మల్లేశప్పా మళ్ళీ అని పిలు. మల్లి అడుగు నా పేరు. మళ్ళీ చెప్పు. మళ్ళీ అడుగు. ప్రవీణ్, పాస్టర్ సతీష్, తర్వాత మీరు ఎవరెవరు అనుకుంటారో అందరు కూడా గానీ అది దేవుని ఆజ్ఞలను పాటించకపోతే ఎవరినైనా కూడా దేవుడి తీర్పు రోజు పంపిస్తాడు. నువ్వు అనేది ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనేవాడు ఒక ఎదవా, డబ్బుల కోసం ఎంత నువ్వన్నావు. ఇప్పుడు అన్నది అదే. సతీష్ అనేవాడు అంటున్నావు నువ్వు. లుచ్చాగాడు బెల్లంపల్లి ప్రవీణ్ ఒక లుచ్చారంజా కొడుకు, ఆడి పిల్లని ఎంతో మంది దెంగేరని చెప్పి అంటున్నావు. ఇప్పుడు నువ్వే అన్నావు. మళ్ళీ అన్నావు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి పిల్లని లేదా? ఏమనలేదు. మనిషిని కన్ఫ్యూజ్ చేయొద్దు. నేనేమన్నా తెలుసా, దైవ సేవకులే గాని, దైవ గురువులే గాని, మనుషులే గాని, ఎవరైనా గాని దేవుని ఆజ్ఞ పాటించని వాడు ప్రతి వాడికి శిక్ష ఉంటది అంటున్నా. ఈ మాట అన్నాను కదా. ఇప్పుడు జనాలని పీక్కు తింటున్నారు జలగల్లాగా. ఇప్పుడు నువ్వేమన్నావంటే నువ్వు ఇప్పుడు ఏమన్నావంటే సతీష్ అనేవాడు తింటున్నాడు అని చెప్పి అన్నావమ్మా. నేను అనలే అన్నమాట. నేను కరెక్ట్ నువ్వు ఉల్టా పొల్టా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేనేమన్నాను బాగా ఎవరిని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఉంటది. వాళ్ళు క్రైస్తవులే గాని, హిందువులే గాని, ఇప్పుడు ఎవరైనా గాని నువ్వు కూల్ డ్రింక్ తాగు, చల్లగా ఉంటది. నువ్వు అనేది నీకు అర్థం అవుద్ది. నువ్వేం మజ్జిగ తాగినా చల్లగా ఉంటుంది. నువ్వు మాటలు మనిషిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొదలు మీరు ఇప్పుడు రికార్డింగ్ ఉంది అన్న ఇక్కడ రికార్డింగ్ చేసిన కాల్తో మళ్ళీ కూడా చెప్తాను. ఉల్టా పల్టా నేను మాట్లాడినాను. చూడన్నా మానవులకి అన్న ఒక మాట మల్లేసు ప్రతి మానవునికి ఎవనవని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఉంటది. మనం తీర్పు చేయడానికి మనము హక్కుదారులం కాదు. దేవుడు ఇప్పుడు ఆ రోజు ఉంటది వారికి. అవునయ్యా, మీరు ఎందుకు చేస్తున్నారు అన్నాను. మీరు ఎందుకు చేస్తారంటే చెప్పనా? దానికి ఉదాహరణ చెప్పనా? వార్తల సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడన్న వాక్యాన్ని బట్టి చెప్తాడు. అంతేగాని నిన్ను నమ్మనము చెయ్యను. బాబు అదే బైబిల్లో ఏం రాస్తుందో తెలుసా? ఒకడిని నీ కలుపుకున్న వినవయ్యా సొల్లు. ఒకడిని నీ మతంలో కలుపుకున్న ఎడలా వాడిని 2 నిమిషాలు నరకపాతులు చెయ్యుదురు అని చెప్పేసి రాస్తుంది. దాన్ని ఏమంటావు? నీ మతంలోకి నేను వచ్చాను, నన్ను 2 నిమిషాలు నరకపాతులు చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే ఆ మాట నువ్వు అనుకుంటే నీ ఇష్టం. ఎక్కడ ఉంది అక్కడ ఆ మాట రాయలేదయ్యా. మత్తయి సువార్త చదువు. అయ్యా వేషధారులైన శస్త్రులారా, ఒకని నీ మతంలో కలుపుకుంటకు భూమిని ఆకాశం చుట్టూ వచ్చేదవు. వాడు నీ మతంలో కలిసినప్పుడు వాడిని 2 నిమిషాలు నరకపాతం చేయదు అని చెప్పి రాస్తుందిరా. ఏం లేదు అది బాబు. నీకు బైబిల్ తెలియకపోతే మళ్ళీ సాక్షిగా పెట్టుకుని కొడుకో.
నాకు తెలుసు బీపీ తెప్పించకు నువ్వు. నాకు తెలుసు వాక్యం బీపీ తెచ్చుకుంటున్నా నాకు తెలుసు చదివినా నువ్వు వాక్యం చదవరా నాయనా, వాక్యం చదివి చెప్పరా. మీరు అంత బూతులు మాట్లాడి మీ నోరు అపవిత్రం చేసుకుంటారు. నువ్వు వాక్యం చెప్పరా బాబు. నీ నోరు నీవే అపవిత్రం చేసుకుంటావు కానీ అటు మాట్లాడు. పొద్దున బ్రష్ ఇందాక మాట్లాడిన మాటలో ఏమన్నా మాట్లాడినా నా నోటి నుంచి ఒక్క బూతని వచ్చిందా? నా మాట ఒక్కటన్నా బూత్ వచ్చింది నా మాట చెప్పలేదు. మరి నీకు చెప్తున్నావు కదా. అది కూడా చెప్తాను ఇప్పుడు. అది కూడా మానవత్వాన్ని కలిపేస్తున్నారు మీరు అంత గబ్బు. మానవత్వలేదు బొక్కలేదు కానీ ఇక్కడ చూడు. అందుకనే వినవయ్యా, ఒక రోజు ఉంటది మీకు తీర్పు. మాట్లాడుతున్నా కొలెస్ట్రాల్ 3:8 ఎప్పుడైతే మీరు కోపమో ఆగ్రహమో దుష్టత్వమో దూషణ మీ నోట బూతులు అను వీటిని విసర్జించుడి అని చెప్పి రాస్తుంది ఇక్కడ. మీ బూతులు మాట్లాడకూడదు. మాట్లాడితే మీ యేసుని చంపేస్తారు సావధింతో పట్టుకుని. బైబిల్ చదివినప్పుడు వినాలి మూసుకొని. ఊరికే మొత్తుకుంటున్నావు. ఉన్నావా లేదా? వస్తుంది నా కొడక. హలో, ఉన్నావా లేదా? ఇగో మత్తయి సువార్త 23:15. అయ్యా వేషధారులైన శస్త్రులారా పరిసరాల ఒకని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రము భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 ఇంతలు నరకపాత్రులను చెయ్యుదురు. ఇది ఇగో రాస్తుంది. చదువు ఇప్పుడు చెప్పేంటో. ఉన్నావా పోయావా బాబు? ఉన్నావా పోయావా? మాట్లాడేటప్పుడు పోతారా నాయన.